తెలంగాణలో కులగణన సర్వే నిర్వహించి ముదిరాజులు ఎక్కువగా ఉన్నారని తేల్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్రా జ్ఞానేశ్వర్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరించారు ముదిరాజ్ సంఘం నాయకులు. బీసీలలో 109 కులాలు ఉండగా అందులో 95 కులాలు ఇప్పటి వరకు పార్లమెంట్, అసెంబ్లీ గడప కూడా తొక్కలేదన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనతోనే సర్వే నిర్వహించామన్నారు ముదిరాజ్ నాయకులు. మరి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి సబ్ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అధ్యక్షత మిగతా మంత్రులందరూ కూడా దానిలో కమిటీలో మెంబర్లను చేసి 50 రోజులు శ్రమించి ఖచ్చితంగా 150 ఇండ్లకు ఒక యూనిట్గా ఏర్పాటు చేసి తీసుకున్న ఒక క్లియర్ కట్గా సైంటిఫిక్గా చేసినటువంటి ఈ సర్వే ప్రకారంగా మరి బీసీల శాతం, ఎస్సీ ఎస్టీల శాతం, మరి ఓసీల శాతం స్పష్టంగా, మైనారిటీ శాతం బయటపడింది. కాబట్టి దాంట్లో బీసీలలో 46%, 46.32% ఉన్న దాంట్లో ముదిరాల సంఖ్య ఎక్కువగా చూపించినటువంటి సర్వేకు రేవంత్ రెడ్డి గారికి, కమిటీకి, సబ్ కమిటీకి అందరికి కూడా మా అందరి ముదిరాజుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ కాంగ్రెస్ పార్టీ సమానత్వం, ఎందుకంటే ఈ పంచభూతాలు ఎట్లయితే సమానత్వం ఇస్తుందో ప్రజలకు కూడా సమానత్వం కావాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కులగణన చేసి వారి లెక్కల ప్రకారం వాళ్ళ శాతం ఎంత ఉంది అని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేమందరం కూడా అందులో బీసీలలో కూడా ముఖ్యంగా ముదిరాజులం ఎక్కువ ఉన్నాం కాబట్టి చెప్పినందుకు బీసీల తరఫున కూడా కృతజ్ఞత సభ పెట్టిన మా జ్ఞానేశ్వర్ అన్నకు, అదేవిధంగా మా ముదిరాజు సోదరులకు, మా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏకైక శాసనసభ్యుడు శ్రీహరణ గారు, అదేవిధంగా నీలం మదన్న గారు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా అమలు చేసి భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం బీసీ కులగణన చేపట్టి అందులో మా ముదిరాజు కమ్యూనిటీది ఎక్కువ పాపులేషన్ ఉందని అధికారికంగా డిక్లేర్ చేయడం మాకు చాలా సంతోషం. బీసీల తరఫున, మా ముదిరాజుల తరఫున అందరూ కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా క్యాబినెట్ వర్గానికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.